ఎన్ని రోజులు ఈ షాడో అఘాయిత్యాలు, ఎన్ని రోజులు నీ అఘాయిత్యాలు, నీ చేతగాని తనానికి నీకు చేత కాలేదంటే చేత కాలేదని చెప్పు, నీతో పరిపాలన చేత కాలేదని చెప్పు, నీకు ఎమ్మెల్యే చేయడం చేత కాలేదని చెప్పు, అందరికి అనౌన్స్ చేయ రేపు పొద్దుగల నా స్థానంలో ఇక నా షాడో ఎమ్మెల్యే ఫలాని మురళీరెడ్డి ఈయన పేరు ఈయన ఉన్నాడే అని చెప్పు. మరి అదన్న చెప్పు. అసలు ఏంది అరాచకమని అడుగుతా ఉన్నాం. ప్రశ్నించడం లేడు, పని చేయడం చేత కాదు. ఇలా ప్రశ్నించడం అందరి మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను? ఇలా అగర్వాల్కు మద్దతుగానో నేను వేణుగోపాల్కు మద్దతుగా మాట్లాడతలేను. వాస్తవంగా క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది దేవుని గుట్ట. మైలారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి మల్లికార్జున స్వామి దేవాలయం. అక్కడ గతంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి దాని పక్క పంట పోల్ట్రీ వేస్తా అంటేనే నేను ఉన్నటువంటి కాలంలో పోల్ట్రీని క్యాన్సల్ చేయించిన. ఎందుకంటే ఈ దేవాలయ పవిత్రత దెబ్బతింటది, ఇది దేవాలయం గొప్ప ఎదుగుతుందని. ఇలా మానసదేవి నుంచి మైలారం వరకు డబల్ రోడ్ వచ్చినది. మానస ఎక్కడెక్కడ వస్తూ ఉన్నారు, కోట్లాది మంది భక్తులు రోజు దర్శనం చేసుకుంటారు. అక్కడ దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తులు డబల్ రోడ్ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మల్లికార్జున స్వామి, ఇక్కడ కూడా ఆ దేవాలయం అన్నటువంటి కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పూజారి గారు బాధ్యత తీసుకొని అసలు దక్షిణంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గిరి పరిదక్షిణ అనేది గుట్ట చుట్టూ మొత్తం ఆ గుట్ట మీద ఉన్నటువంటి మొత్తాన్ని కూడా సాపి చేసి మొత్తం అన్ని దేవాలయాలు నిర్మిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మొక్కితే అన్ని దేవాలయాలకు మొక్కే విధంగా ఆ మల్లికార్జున స్వామి చుట్టూ కూడా అద్భుతమైనటువంటి అయ్యప్ప స్వామిది కావచ్చు, హనుమాన్ స్వామిది కావచ్చు, రాఘవేంద్ర స్వామిది కావచ్చు, దత్త స్వామిది కావచ్చు, అమ్మోరిది కావచ్చు, అన్ని దేవాలయంలో అద్భుతంగా చుట్టూ రోడ్డు చేసి గిరి ప్రదక్షిణ చేసినారు. ఇప్పుడు ఆ గిరి ప్రదక్షిణను ఆనుకొని ఉన్నటువంటి గుట్ట కేసులు పెట్టిరే వీళ్ళు. కాబట్టి మేము చెప్తున్నాం, మీ అగర్వాలే కావచ్చు, వేణుగోపాలే కావచ్చు, తొక్కగాడు కావచ్చు, తోలుగాడు కావచ్చు, అసలు మైలారంలో ఉన్నటువంటి క్వారీని ముట్టడానికే వీలేదు. అది దేవుని గుట్ట, మల్లికార్జున స్వామి గుట్ట. మీరు గుట్టకు మిషన్లు పెట్టి పెడతా ఉంటే ఆడ దేవాలయంలో ఉన్న భక్తులు ఉంటారా? అక్కడ కూడా పక్షి బతుకుతుందా? అక్కడ పిట్ట బతుకుతుందా? అక్కడికి పోతే అటు వైపు మానేరు కనబడతా ఉంటుంది, ఇటు మల్లికార్జున స్వామి కనబడతా ఉంటాడు. అక్కడ పోతే ఒక ప్రశాంతత నెలకొంటా ఉంటుంది. అట్లాంటి ప్రశాంతతను విచ్ఛిన్నం చేస్తే అడ్డుకోవలసినటువంటి ఎమ్మెల్యే గారు నేనే క్వారీ నడుపుతా అని చెప్పి తీసుకోవడం అనేటువంటి